హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ వీడియో వచ్చేసి నేను పాలతో పొట్లకాయ కూర ఇంట్లో ట్రై చేశాను. అది ఎలానో చూపిస్తాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే తాలింపు దినుసులు వేసుకున్నాను. సో వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చిమిర్చి అవైలబుల్గా ఉంటే కనుక మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేసుకున్నాను. సో వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు తాలింపు దినుసులు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఆల్రెడీ నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, అది సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకున్నాను. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను పొట్లకాయ ముక్కల్ని సన్నగా. సో అవి ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను. సో అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి అంతా కూడా. సో మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను కదా. పసుపు అనేది కూడా కలిసిపోయేలాగా ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకొని కాసేపు ప్యాన్ పైన మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. సో చూసారు కదా, ముక్కలు అనేవి మంచిగా మగ్గుతూ ఉన్నాయి అండ్ వాటర్ కూడా బయటకు వస్తూ ఉంది. సో ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. మీ రుచికి సరిపడినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి. మేమైతే తక్కువే తింటాం, నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. సో అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అగైన్ మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. సో అలా మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసి కొద్దిగా తిప్పేసుకొని ఇప్పుడు ఈ టైంలో మనం ఇందులోకి కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో కారం కూడా మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. సో ఈలోపు మూత పెట్టేసుకొని కాసేపు వెయిట్ చేసిందే ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఆయిల్ కూడా అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ టైంలో ఏం చేయాలి అంటే పాలు అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో మంచిగా పాలు యాడ్ చేసుకోవాలి. అది సో పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి ఆ ఫ్లేమ్ని సిమ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కూర మంచిగా మగ్గిపోతుంది. సో ఆయిల్ కూడా బయటకు సో అది కూర రెడీ అయిపోయింది. నేనైతే సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.